యాత్రకు సంబంధించి చూసుకుంటే మన దగ్గర 13 నైట్స్ 14 డేస్ టూర్ ఉందన్నమాట. సో అప్ టు కాఠ్మండు వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము. కాఠ్మండు దిగిన తర్వాత అంటే నేపాల్లో మనం ఎంటర్ అయినప్పటి నుంచి మళ్ళీ తిరిగి నేపాల్ వచ్చేంత వరకు 14 డేస్ టూర్ ఉంటుంది. కంప్లీట్గా బై రోడే తీసుకెళ్తాం అనమాట. సో అక్కడ ఫ్లైట్స్ కానివ్వండి, హెలికాప్టర్ కానివ్వండి ఏమీ ఉండదన్నమాట. సో కంప్లీట్ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాం. సో ఇందులో ముఖ్యంగా ప్లేసెస్ చూసుకుంటే కూడా మనము కాఠ్మండులో ఉన్నటువంటి పశుపతినాథ్ టెంపుల్, కాఠ్మండులో ఉన్నటువంటి టెంపుల్స్ ఇవి కవర్ చేస్తాము. అలాగే మానస్ సరోవరం అంటే మానస్ సరోవరం లేక్లో మనం స్నానము, అలాగే కైలాస శిఖర దర్శనము ప్లస్ కైలాస శిఖరం యొక్క పరిక్రమ ఇవి మాత్రమే ఉంటాయి. కానీ ఏంటంటే యాత్ర టైం మాత్రం 14 డేస్ ఉంటుందన్నమాట. ఇది ఎందుకు ఇలా ఉంటుందంటే యాత్రకు సంబంధించి స్టెప్ బై స్టెప్ వెళ్తాం అనమాట. సో ఒకేసారి కింది నుంచి పైకి వెళ్ళలేం కనుక మనం స్టెప్ బై స్టెప్ అనేది యాత్ర చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ మనం కాఠ్మండు రీచ్ అయిన తర్వాత కాఠ్మండులో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకొని నెక్స్ట్ మన సరోవర్ యాత్రకి వెళ్ళడానికి, కైలాష్ మానసరోవర్ యాత్రకి వెళ్ళడానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నీట్గా ప్యాక్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి మన నేపాల్ టీం ఎవరైతే ఉన్నారో క్లియర్గా మళ్ళీ ఒకసారి యాత్ర గురించి బ్రీఫింగ్ ఇస్తారనమాట. సో లోకల్గా అక్కడ నుంచి మనకు సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఫాలో అవుతారనమాట. సో అక్కడ నుంచి మనం నేపాల్ నుంచి మనం చైనాలో ఎంటర్ అవుతాం. సో చైనాలో ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లైమేట్కి మనం సెట్ అవ్వడానికి ఒక 2 డేస్ రెస్ట్ అనేది ఇస్తాం. సో వెళ్ళిన రోజు రెస్ట్ తీసుకుంటారు. దాని తర్వాత రోజు అంతా కూడా అక్కడ ఉన్నటువంటి క్లైమేట్కి మనం సెట్ అవ్వడానికి అంటే మన హెల్త్ కండిషన్ అంతా కూడా సెట్ అవ్వడానికి అక్కడ 1 డే అక్లిమటైజేషన్ కోసం స్టాప్ చేస్తాం అనమాట. సో ఆ డేలో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చిన్న ప్లేసెస్, తర్వాత ఏమైనా ఈ యాత్రకు సంబంధించి షాపింగ్ ఏదైనా బ్యాలెన్స్ ఉన్నా సరే అక్కడ మనం షాపింగ్ చేసుకొని కంప్లీట్ ఫిట్ అయ్యి అక్కడ నుంచి మనం నెక్స్ట్ సాగా అనే ప్లేస్కి వెళ్తాం. సో సాగా అనే ప్లేస్ అయిన తర్వాత మనం మానస సరోవరంకి వెళ్తాం. సో మానస సరోవరం వన్స్ మనం రీచ్ అయిన తర్వాత అక్కడ ప్రోక్షణ చేసుకునేసేసి తర్వాత స్నానం అదంతా అయిన తర్వాత అక్కడ మనం పూజ కార్యక్రమం ఏదైనా సరే చేసుకునేసేసి లైక్ అభిషేకం కానివ్వండి, హోమం కానివ్వండి అన్నీ కంప్లీట్ చేసుకొని డార్చన్ అనే ప్లేస్కి వెళ్తాం. సో ఈ డార్చన్ అనేది ఏంటంటే శిఖర పరిక్రమ అంటే కైలాస శిఖరం ఏదైతే ఉందో ఆ శిఖర పరిక్రమ చేయడానికి బేస్ క్యాంప్ అనమాట. సో అక్కడి నుంచి మనం ఎవరైతే పరిక్రమ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ముందుకెళ్తారనమాట. సో అప్ టు యమద్వారం వరకు అందరూ వెళ్ళి యమద్వారంలో ఎవరైతే పరిక్రమ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫస్ట్ డే పరిక్రమకు ముందుకెళ్తారు.